హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ DVSS తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీస్ చిక్కుడుకాయ ఫ్రై వెల్లుల్లి కారంతో ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. అండ్ ఈ కర్రీని ఒక్కసారి చేసుకొని తిన్నారంటే లొట్టలేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg చిక్కుడుకాయలని తీసుకున్న, 1 కిలో చిక్కుడుకాయలని తీసుకొని దీనికి చెప్తున్నాను. 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వేపించిన శనగపప్పు, 7 లేదా 8 ఎండుమిరపకాయలు. మీరు కారం ఎక్కువ తింటే కొన్ని కాయలు ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీలో కచ్చాపచ్చాగా చేసుకొని ఆ పౌడర్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్లో మనం ముందుగా తీసుకున్న 1/2 kg చిక్కుడుకాయలని అటు ఇటు ఒలిచేసుకొని డైరెక్ట్ చిక్కుడుకాయలని ఇలా వేసేసుకోవడమే, మనం మధ్యలో కట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే చిక్కుడుకాయ చప్పగా ఉండకుండా ఉండడానికి వేసుకుంటున్నాం. కొంచెం పసుపు, మళ్ళీ కర్రీలో కూడా మనం ఉప్పు వేసుకుంటాం, అందుకని అడ్జస్టివ్గా వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న ఈ చిక్కుడుకాయలు 70 to 80% అన్నది మనకి ఈ వాటర్లో బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అయిన తర్వాత నేను మీకు తీసి చూపిస్తాను. ఇలా మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచితే మనకి రెడీ అయిపోతుంది. 5 minutes తర్వాత చిక్కుడుకాయలు ఇలా 70 to 80% ఉడికాయి, మీకు క్లియర్గా చూపిస్తున్నా. ఇలా వచ్చిన దీన్ని మనం నీళ్ళని వడకట్టేసి చిక్కుడుకాయలని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే 1 స్పూన్ సాయమినపప్పు వేసి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకును వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నీళ్ళని వడకట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని తాలింపు చిక్కుడుకాయలు మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలిసిన తర్వాత దీనిలో ఒక 1/2 చెంచా పసుపును వేసుకోవాలి. ఈ పసుపును కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకోండి. చిక్కుడుకాయలు అనేవి చక్కగా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చిక్కుడుకాయ ఇలా మొత్తం అయ్యేలాగా ఫ్రై అవ్వాలి. వన్స్ ఒకసారి చిక్కుడుకాయలు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని, అలానే ఆ పౌడర్తో పాటు ఒక 1/2 స్పూన్ కారంని వేసుకోవాలి. మనం చిక్కుడుకాయలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము, అక్కడ సాల్ట్ వేసిన దాన్ని బట్టి మళ్ళీ ఇప్పుడు కర్రీలో కంప్లీట్గా సరిపోయేలా కొంచెం సాల్ట్ వేసుకోండి. అక్కడ వేసారు కాబట్టి ఇక్కడ కూడా అడ్జస్టివ్గా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ చిక్కుడుకాయ ఫ్రైకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. జస్ట్ ఒక 5 minutes ఉంచితే చాలు, ఇంకా మనకి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్ వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకి చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం సాంబార్తో కానీ లేదు అంటే పప్పుతో కాంబినేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి కన్ఫామ్గా ఇలా కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ సింపుల్ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.